తెలంగాణలో లేటెస్ట్ పొలిటికల్ బజ్ ఇది. నెత్తురు చుట్టూ తిరుగుతోంది రాష్ట్ర రాజకీయం. ఇటీవల కాళేశ్వరంపై నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. బీఆర్ఎస్ నేతల నెత్తురుతో పంటలు పండించాలంటూ ఆయన చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకు కారణమవుతున్నాయి. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. అది సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత రచ్చ చెలరేగింది. బీఆర్ఎస్ నేతల నెత్తురు పడితే అప్పుడు పంటలు పండుతాయి అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అర్థం చేసుకుని దానికి కౌంటర్గా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు రక్తదానం చేస్తున్నారు. ఇవాళ ఆ రక్తం ప్యాకెట్ను తీసుకుని మేము రేవంత్ రెడ్డికి ఇస్తాము, రక్తం తీసుకుని రైతన్నకు నీళ్లు అంటూ బయలుదేరుతున్న దృశ్యాలు చూడొచ్చు. తెలంగాణ భవన్ దగ్గర నెలకొన్న హై టెన్షన్ దృశ్యాలు చూస్తున్నాము. భారీగా రక్తదానం చేశారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఇంకా కూడా రక్తదానం ఓవైపు కొనసాగుతుంది, మరోవైపు ఆ ప్యాకెట్స్, రక్తం ప్యాకెట్స్ తీసుకుని బయలుదేరి వెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. బ్లడ్ ప్యాకెట్స్ తో సీఎం రేవంత్ ఇంటికి వెళ్తాము అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ కూడా ఒక కౌంటర్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. కాళేశ్వరంలో అవినీతి అంటూ కేసీఆర్ చిత్రపటాలతో కాంగ్రెస్ ప్రదర్శన చేపట్టింది. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది దేనికోసం? తెలంగాణ రైతాంగం నీళ్ళు ఇవ్వాలి, బీడుబడ్డ భూములు ఉన్నదో తెలంగాణ రైతులు మంచి వ్యవసాయంతో బాగుండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఏదో ఒకటి కుంగిందనే సాకుతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఒక నిర్వీర్యమైన ప్రాజెక్టు అని చెప్పి చూపించడానికి అవకాశం ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు డ్రా చేసి తెలంగాణ రిజర్వాయర్లు నింపాలని చెప్పి కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ వరకు కూడా బయలుదేరితే అడుగడుగున పోలీసులు పెట్టి అడ్డుకున్నారు. అడ్డుకున్న క్రమంలో కూడా నీళ్ళు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు రక్తం ఇవ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల రక్తం మిమ్మల్ని కోసి మీ రక్తాన్ని తెలంగాణ భూములలో చల్లితే నీళ్ళు అవే వాడతాయని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి, నీకు రక్తం కావాలా? నీకు రక్తం, అందుకని ఇక మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక మేము రక్తం ఇస్తున్నాం, నీకు ఎంత రక్తం కావాలో చెప్పు. ఇవాళ మా విద్యార్థుల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము రక్తం ఇస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా మా విద్యార్థి నాయకులు అందరూ కూడా మా రక్తాన్ని ఇచ్చి నీ ముఖ్యమంత్రి మీ కార్యాలయం పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ధనదాహం అయిపోయింది, అదేవిధంగా భూదాహం అయిపోయింది, ఇవాళ నీకు రక్తం దాహం కావన్నా? ఇవాళ ముఖ్యమంత్రి నివాసానికి బంజారాల్సిన జూబ్లీస్ కార్యాలయానికి మేము బయలుదేరుతాం. ఖచ్చితంగా విద్యార్థులు మా రక్తాన్ని వారికి ఇచ్చడానికి మేము బయలుదేరుతున్నాం. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల పైన. ఇవాళ నీళ్లు కావాలంటే, రక్తం కావాలి అంటే ఎట్లా చెప్పండి? రక్తం వేయడానికి ఈరోజు 2000 మంది విద్యార్థులు వచ్చారు. ఎన్ని వేల లీటర్లైనా తీసుకోండి మా దగ్గర, మేము రక్తం వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం రక్తం గుంజేసేయండి అని చెప్తున్నారు కొంతమంది విద్యార్థులు. మేము చచ్చినా పర్లేదు, మొత్తం ఒక్క చుక్క రక్తం ఉండకుండా ఇది తీసుకోండి, రైతులకు నీళ్ళు ఇస్తా అంటే అంతకన్నా సంతోషం ఏందని అడుగుతా ఉన్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, క్యాబినెట్ ఏం చేస్తుంది? క్యాబినెట్ మంత్రులు చెప్పరా? దీనివల్ల, ఇలాంటి మాటల వల్ల మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని, రాష్ట్రానికే. ఈ దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినంటే ఇతర రాష్ట్రాల వారు, ఇతర దేశాల వాళ్ళు కూడా అరే ఇదేం భాష అనుకుంటారు.